ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ఖేల్ ఖతమైనట్లేనా? రేస్ కేసులో కారు పార్టీ అగ్రనేత క్లోజేనా? ఫార్ములా ఈ రేస్ కేసులోని అసలు లొసుగులేంటి? 700 కోట్ల రూపాయల మేర లబ్ధి జరిగినట్లయితే ప్రమోటర్లు ఎందుకు తప్పుకున్నారు? ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా జరిగిన చెల్లింపులెంత? దీనిపై ఎలాంటి చర్యలకు ఆదేశించింది కాంగ్రెస్ ప్రభుత్వం? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అడ్డంగా బుక్. ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా 55 కోట్లు చెల్లింపు. నాటి మున్సిపల్ స్పెషల్ సీఎస్కి మెమో జారీ. కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే అలా చేశాం అరవింద్. 700 కోట్లు లబ్ధి చేకూరుతుందని కేటీఆర్ వాదన. మరి ప్రమోటర్లు ఎందుకు తప్పుకున్నారన్న ప్రశ్న. ఫార్ములా ఈ రేస్ లో ఏం జరిగింది అని చూస్తే హైదరాబాద్ లో 4 సంవత్సరాల పాటు ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు సంబంధించి ఎఫ్ఈఓ ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి పురపాలక శాఖ 2022 అక్టోబర్ 25న త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నిర్వహించిన మొదటి ఫార్ములా ఈ కార్ల రేస్ సెషన్ 9 కు దేశవ్యాప్తంగా అభిమానులొచ్చిన ప్రమోటర్ ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ ఆశించిన మేరకు ఆదాయం సమకూరలేదు. దీంతో ప్రమోటర్ గా ఈ సంస్థ తప్పుకుంది. ఫిబ్రవరి 10న నిర్వహించాల్సిన రెండో దఫా సెషన్ 10 ఈ కార్ రేస్ నుంచి హైదరాబాద్ పేరును తొలగించింది ఎఫ్ఈఓ. అయితే నాటి మంత్రి కేటీఆర్ ఫార్ములా ఈ నిర్వహణ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచుతుందని భావించి 2024 ఫిబ్రవరిలో కూడా హైదరాబాద్ లోనే కార్ రేస్ ను నిర్వహించాలని కోరారు. ప్రమోటర్ బాధ్యతలను నోడల్ ఏజెన్సీగా హెచ్ఎండిఏ చూసుకుంటుందని ఎఫ్ఈఓకు స్పష్టం చేశారు. ఈ మేరకు రెండో దఫా ఈ కార్ రేస్ కోసం 2023 అక్టోబర్లో ఎఫ్ఈఓతో పురపాలక సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. రేస్ నిర్వహణ కోసం 100 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఇందుకోసం హెచ్ఎండిఏ 46 కోట్లను ఎఫ్ఈఓకు చెల్లించింది. విదేశీ కరెన్సీలో చెల్లింపులు చేసినందుకు 8 కోట్ల అదనపు పన్ను రూపంలో చెల్లించాల్సి వచ్చింది. దీనికి తోడు మరో 1,10,00,000 మేర ఫెడరేషన్ ఆఫ్ మోటార్స్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియాకు ట్రాన్స్ఫర్ చేసింది హెచ్ఎండిఏ. ఇలా మొత్తం సుమారు 55 కోట్ల రూపాయల మేర హెచ్ఎండిఏ ఖజానా నుంచి ఖాళీ చేశారు. విచిత్రమైన విషయం ఏంటంటే ఒప్పందంలో హెచ్ఎండిఏ పాత్ర లేకపోవటం గుర్తించాల్సిన అంశం. డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్ పై ఆరా తీసింది. పురపాలక శాఖ ఒప్పందంలోని అంశాలను ఉల్లంఘించిందంటూ ఎఫ్ఈఓ సెషన్ 10 ను రద్దు చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆర్థిక శాఖ అనుమతి లేకుండా 55 కోట్లను విదేశీ సంస్థకు హెచ్ఎండిఏ ద్వారా చెల్లింపులు చేయటాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో అరవింద్ కుమార్ ను పురపాలక శాఖ నుంచి బదిలీ చేసింది. నిధుల చెల్లింపులో జరిగిన ఉల్లంఘనలపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆయనకు మెమో జారీ చేశారు. ఆ మెమోకు అరవింద్ కుమార్ వివరణ ఇస్తూ తాను ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, అప్పటి మంత్రి కేటీఆర్ ఇచ్చిన మౌఖిక ఆదేశాల మేరకే చెల్లింపులు చేశామని పేర్కొన్నట్టు తెలిసింది. ఆ తరువాత ప్రభుత్వం అనుమతిస్తుందని చెప్పడంతోనే ఎఫ్ఈఓకు నిధులు విడుదల చేసినట్లుగా వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. దర్యాప్తు ప్రారంభించిన ఏసీబీ పురపాలక శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ కు నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉంటే ఈ కేసు విషయంలో తేలాల్సిన అంశాలపైనే ఇప్పుడు చర్చంతా. మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే నిధుల విడుదల జరిగాయని నాటి మున్సిపల్ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ అంటున్న పరిస్థితుల్లో ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతులు లేకుండా ఈ నిధులు ఎలా విడుదల చేస్తారన్నదొక ప్రశ్న కాగా, ఫార్ములా 1 రేస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు 700 కోట్ల మేర లబ్ధి చేకూరిందంటూ కేటీఆర్ వాదనలో నిజమెంత అన్నది కూడా తేలాల్సి ఉంది.
ఇంత లాభసాటి వ్యవహారంలో ప్రమోటర్లు తప్పుకుంటే వారిపై చర్యలెందుకు లేవు? హైదరాబాద్లో తొలి రేస్ నిర్వహించినందుకు దాదాపు 12 కోట్లతో ట్రాక్ నిర్మించగా నిర్వహణకు అయిన ఖర్చును ముందే తీసేసుకుంది ఫార్ములా ఈ సంస్థ. ఇక టికెట్లు అమ్ముకుని లాభపడ్డ సంస్థగా ఏస్ నెక్స్ట్ జెన్ తేలింది. ఇవన్నీ ఇలా ఉంటే అగ్రిమెంట్ మీద సంతకాలు కాకుండానే నగదు చెల్లింపులు జరిగినట్టు చెప్తున్నారు ఆర్థిక శాఖ అధికారులు. 9వ సీజన్ నిర్వహణలో ప్రభుత్వ ఖజానాకు ఒక్క రూపాయి కూడా రాదంటోంది ఆర్థిక శాఖ. ఇప్పుడు ఖజానాకు గండిపడ్డ 55 కోట్లు ఎవరు కడతారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఏసీబీ విచారణలో తేలాల్సి ఉందంటున్నారు నిపుణులు.